ఉల్లిపాయలు అవి వేసి తర్వాత ఉప్పు పసుపు వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసుకున్నాం కదండి. అల్లం వెల్లుల్లి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు అది వేగనివ్వాలి. ఈలోపు మనం స్ప్రౌట్స్ పొటాటోస్ చెక్కు తీసి పెట్టుకున్నాను, క్యాబేజీ, మింట్, పుదీనా, గ్రీన్ పీస్, క్యాప్సికమ్, టమాటో ఇవన్నీ చిన్న చిన్న పీసులుగా చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత కారం 1 by 1 మనం కోసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేయాలి. కోసి పెట్టుకున్న మెంతులు వేసి అంతేనండి. బాగా ఇలా బాగా కింద మీద కలిపి వాటర్ యాడ్ చేయాలన్నమాట. మనం ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యాడ్ చేయకండి, కొంచెం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అన్నీ ఒక 2 ఐటమ్స్ అయితే వేసాను. మనం ఎవరైనా అర్జెంటుగా వస్తే మనం రెడీగా మన దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి మనం ఇలా కర్రీ చేసేయచ్చు అనమాట. మిక్సర్ వెజిటబుల్ స్ప్రౌట్స్ కూడా వేసాము, చాలా మంచిది. ఒక్కసారి సాల్ట్ అయితే చూసుకోండి. కొంచెం గరం మసాలా కొంచెం వేసినా పర్వాలేదు, కొంచెం వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా ఎక్కువ వేయద్దు, మనకి ఆ వెజిటబుల్ ఫ్లేవర్స్ అన్నీ రావాలన్నమాట. అందుకని గరం మసాలా తక్కువ వేసుకోండి, అంతే. మూత పెట్టేసి ఒక్క విజిల్ వస్తే చాలు. ఒకవేళ మూత తీసిన తర్వాత వాటర్ ఉంటాయి కనుక ఒక్కసారి దాన్ని సిమ్లో పెట్టి ఒక్క 5 minutes ఉంచండి, అంతే. కొత్తిమీర చల్లుకోండి, కర్రీ రెడీ. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకా అయిపోయింది. కూర చూసారా ఎంత కలర్ఫుల్గా బాగుంది కదా. రోటీస్లోకైనా పూరీలోకైనా వెజ్ బిర్యానీలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా అయిపోయినట్టే. కొంచెం లూజ్గా దించుకుంటేనే కర్రీ చల్లారిన తర్వాత డ్రైగా అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గా దించుకుంటేనే మంచిది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి, అంతే. అయిపోయింది. ఎంతో హెల్దీగా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, సూపర్ టేస్టీ, చాలా బాగుంటుంది. ట్రై చేయండి.